హాయ్ అండి, ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్లో కప్పు మైదా, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి పిండినంతా కలపండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి సాఫ్ట్గా కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత మైదా పిండి కాబట్టి మనం ఆయిల్ వేసి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఇలా చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కలిపి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, కొంచెం బాదం పప్పు వేసి దోరగా వేయించండి. చూడండి, దోరగా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కొబ్బరి తురుమును ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చి దనం అంతా పోయి మనకు స్వీట్ అనేది ఒక 2-3 డేస్ స్టోర్ ఉంటే కూడా చాలా బాగుంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో అందుకే అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఒక 3/4 కప్పు బెల్లం వేసుకొని అందులో మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఒక 2-3 ఇలాచీలు వేసుకొని దీన్నంతా మిశ్రమాన్నంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా ముద్దలుగా అయినా చేసుకొని పెట్టుకోండి, లేదా స్టఫింగ్ అలా అయినా క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే ముద్దలుగా చేసుకుంటే మనకి ఈజీ అవుతుందని నేను ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాను. తర్వాత చూడండి, చూపిస్తున్నట్టుగా పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒక కవర్ పైన వత్తి మనం భక్షాలు చేసుకుంటాం కదా, ఎలా అయితే భక్షాలు చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటామో అలా పిండిని లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. దాన్ని ఒక కవర్ పైన ఇలా వత్తుకొని పెనం మీద వేసి 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇది కొబ్బరి భక్షాలు అని చెప్పుకోవచ్చు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా, అక్కడ ఇక్కడ ఎండబెట్టి వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. చాలా హెల్దీ. పచ్చి కొబ్బరి మన ఒంటికి చాలా హెల్దీ అండి, ఖచ్చితంగా తినాలి. సో డైరెక్ట్ తినమంటే పిల్లలు తినరు కదండి, ఇలా స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. స్వీట్ ముఖ్యంగా చాలా హెల్దీ అండి. మనం బాదం కూడా వేసుకున్నాం కదా. సో నేను చేసిన స్వీట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. చూడండి, 10 నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా స్వీట్ చేసుకోవచ్చండి. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.